వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా దేశ ప్రయోజనాలకే బడ్జెట్లో ప్రాధాన్యత. కేంద్ర బడ్జెట్లో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. గ్రూప్ 2 పరీక్ష గందరగోళానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాట మారుతుందన్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఐదేళ్లు రైతులను దగా చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. విశాఖలో ఏకగ్రీవ తీర్మానం చేసిన 6 జిల్లాల న్యాయవాదులు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలుగువారికి గర్వకారణమని, వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ఉందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. కేంద్ర బడ్జెట్ 2025-26పై విశాఖలో బీజేపీ మేధావుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ నాయకులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, రాజకీయ ప్రయోజనాలకు కాకుండా దేశ ప్రయోజనాలకే బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని, విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ను రూపకల్పన చేశారని తెలిపారు. విద్యకి పెద్ద ఎత్తున ఇప్పుడే కాదు 2014లో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. పెద్ద ఎత్తున అత్యున్నత విద్యా సంస్థలైనటువంటి ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐఎం దాదాపు 360 యూనివర్సిటీలు ఈ ప్రభుత్వం వచ్చాక మంజూరు చేయడం జరిగింది. అలాగే మెడికల్ కళాశాలలో పెద్ద ఎత్తున మంజూరు చేయడం జరిగింది. 2014 వరకు కేవలం భారతదేశంలో స్వాతంత్రం వచ్చినట్టు నాటి కూడా 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా కేవలం ఈ దేశంలో 51,000 మెడికల్ సీట్లు మాత్రమే ఉన్నాయి అనేటువంటి విషయం గురించి. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో 2014 నుంచి 24 వరకు 10 సంవత్సరాల కాలంలో ఈ 51,000 ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లు అయితే ఉన్నాయో 1,10,000 వరకు పెంచారనేటువంటి విషయాన్ని మనంతా కూడా ఈ సందర్భంగా దాదాపు 100% పైగా 110% పైగా సీట్లు పెంచడం జరిగింది కేవలం 10 సంవత్సరాల్లో. అంతేకాదు ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది, ప్రధానమంత్రి గారు కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, ఈ బడ్జెట్లో కూడా ప్రస్తావించారు, రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో మరొక 75,000 మెడికల్ సీట్లని పెంచుతాము అనేటువంటి విషయాన్ని కూడా బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. అంటే ఎంత ఎత్తున విద్యకి ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భం కూడా గ్రహించాలి. మన రాష్ట్రంలో కూడా దాదాపు మనకి విభజన సమయంలో చెప్పినటువంటి విద్యా సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిపి క్యాంపస్లు నిర్మించి అన్నిటినీ కూడా అవైలబిలిటీకి తెచ్చినట్టు విషయం కూడా ఈ సందర్భంగా గ్రహించాలి. దేశంలో 18 ఎయిమ్స్ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. గ్రూప్ 2 పరీక్ష గందరగోళానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఒకవైపు పరీక్ష వాయిదా వేస్తున్నామని చెప్పి మరోవైపు తమ చేతుల్లో లేదని చెప్పడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. గ్రూప్ 2 అభ్యర్థుల వ్యవహారంపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటుందని బొత్స ఆరోపించారు. ప్రభుత్వం అధికారం ఉన్న
కొందరు వ్యక్తులు మాట్లాడడం, దాని మీద మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు దానికి వివరణ ఇవ్వడం చెప్పారు. ఒకవేళ చట్టంలో ఉండి కార్యక్రమం ఉండి ఏది చేస్తే చేసుకుని చెప్పారు కదా, మళ్ళీ దాని మీద డిస్కషన్ ఎందుకు? దాని మీద కాంట్రవర్సీ ఉంటే, దాంట్లో యాంబిక్యూటీ ఉంటే, అమ్మమ్మో దీనికి వివరణ ఇవ్వండి అని అంటే వివరణ ఇస్తాను. యాంబిక్యూటీ లేదు, కాంట్రవర్సీ లేదు, దేర్ ఇస్ నో ఇష్యూ. ఇంకా దాని గురించి ఎందుకు ఇప్పుడు చెప్పండి. షర్మిలాకి చెప్పాను కదా నేను, ఆవిడ చెప్పాను కదా నేను. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులకి కాంగ్రెస్ పార్టీ ఏదైనా విధానం మేము మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ తాలూకా సిద్ధాంతం మేము మాట్లాడితే మేము మాట్లాడతాం. వ్యక్తిగతంగా మాట్లాడిన వాళ్ళకి ఏం మాట్లాడతాం? వ్యక్తిగత ఎజెండాతో ఉన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తామని చెప్పి నిన్న చెప్పాను కదా, మళ్ళీ ఇవాళ అదే సేమ్ చెప్తున్నా. వ్యక్తిగత ఎజెండాలకి రాజకీయాల్లో తావు లేదు. రాజకీయ పార్టీ విధాన నిర్ణయమైందా సిద్ధాంతం పట్టలేదు తప్ప వ్యక్తిగతానికి తావు లేదు. చెప్పండి ఒక ఆర్గ్యుమెంట్. రైతుల తాలూకా సమస్య, రైతు తాలూకా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల సభకు కానీ, లేకపోతే ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని కానీ, లేకపోతే ఎన్నికలు నిలబడుతున్న అభ్యర్థికి ఓటేయమని చెప్పడం కానీ, ఆ కార్యక్రమాన్ని కానీ వెళ్తే తప్పు ఒకటి. రెండవది, వెళ్తున్న విషయాన్ని తెలియపరచకుండా వెళ్తే తప్పు రెండవది. ఫస్ట్ అయితే అసలు లేదు, మా అభ్యర్థులు నిలబడలేదు, మా పార్టీ పార్టిసిపేట్ చేయలేదు. రెండోది ప్రజా సమస్య, ఇది రైతు సమస్య, పెద్ద కమ్యూనిటీకి సంబంధించిన సమస్య, రైతులందరూ సంబంధించిన సమస్య, మిర్చి రైతులుగా వాళ్ళ ఆర్బాన్ను, ఈ సమస్యను తెలుసుకోవడానికి వెళ్తున్నామని ముందుగా చెప్పాము. కానీ వెళ్ళొద్దు అనుకున్నప్పుడు సార్ మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పచ్చు కదా. ఎవరికి బాబు వస్తు నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను అక్కడి నుంచి వచ్చాను, నేను అన్ని కనుక్కొని వచ్చాను, వద్దని చెప్పారా? నేను చెప్పలేదు, రికార్డ్ ఇది, దిస్ ఏ రికార్డ్. మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, మేము ఇన్ఫార్మ్ చేశాము, దిస్ ద రికార్డ్. అదే అంటున్నా, ఇదే దుర్మార్గం అంటున్నాడు. అదే కదా బాబు దుర్మార్గం అని చెప్పింది. చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇదే బాబు అంటున్నాను. అదే కదా చెప్తుంది, నేను చెప్తుంది అదే కదా. మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు నేను కంప్లీట్ డిస్కషన్ అంత వల్ల ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. ప్రభుత్వం సూపర్ 6 హామీల అంశంపైన వైసీపీ సీనియర్ నేత కురసాల కన్నబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కన్నబాబు తాజాగా వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన కన్నబాబు పార్టీ శ్రేణులంతా ఒక టీం వర్క్గా పనిచేయాలని పిలుపిచ్చారు. గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి విశాఖ యువత రోడ్డు ఎక్కితే రాష్ట్రమంతా ఈ సమస్య తీవ్రత తెలిసిందన్నారు. అసలైన యువగలం ఎలా ఉంటుందో పాలకులకు తెలిసిందని ఆరోపించారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని కన్నబాబు స్పష్టం చేశారు. ఇవాళ మనం అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా ఏ విధంగా నిలబడ్డారో అదే విధంగా ఆయన అడుగుజాడని అడుగుతాం. మీరు చూస్తా ఉన్నారు, వచ్చిన 8 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో 2 పథకాలు అమలు చేస్తున్నాడు. ఒకటి చంద్రన్న పగబట్టినట్టుగా అన్ని వర్గాల్ని, ఇటు లబ్ధిదారులు మొదలుకొని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల వరకు వేపించి తినేయడం కార్యక్రమం. చంద్రన్న దగ, ఒక్క చెప్పింది చేయకుండా, ఒక్క స్కీమ్ కూడా అమలు చేయకుండా, సూపర్ 6 లాంటివన్నింటినీ కూడా మడతపెట్టి బీరువాలో పెట్టుకుని కనీసం వాటి జోలికి వెళ్ళిన పరిస్థితి. ఇవన్నీ చూసినప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా మనకి ఇంకా బాధ్యత ఉందని మేమందరం భావిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలోనే నిలదీస్తాం. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. కానీ వాస్తవాలు ఏంటనేది ఇవాళ ప్రజలకు తెలుస్తోంది. కేవలం 6-7 నెలల కాలంలో 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేశాడో కూడా తెలియదు. ఒక్క పథకాన్ని అమలు చేయలే. ఈ 8 నెలల కాలంలో ఆయన కొంతమంది లబ్ధిదారులకి 828 రూపాయలు అకౌంట్లో వేశాడు. తెలుసు కదా, ఒక్క బండ మొగ్గ మీద కొట్టాడు, ఒక గ్యాస్ బండ, దాని సబ్సిడీ 828 రూపాయలు. ఇది తప్ప ఇంక నేనేమన్నా అమలు చేశానని చెప్తే చంద్రబాబుని చెప్పమని అడుగుతున్నాం.
సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తానని అది కూడా ఒకటి ఇచ్చాడు. అందుకే ఎప్పుడు కూడా ప్రజల మీద బండలు వేసే కార్యక్రమమే తప్ప చంద్రబాబు ఎప్పుడు వచ్చినా ఇంకేమీ చేయడానికి మరొకసారి నిరూపణ అయిందనేది సందర్భంగా చెప్తూ, పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, మా శాసన మండలి ప్రతిపక్ష నేత పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ గారు, అదేవిధంగా ధర్మాన ప్రసాద్ గారు, సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు పెద్దలు అమర్నాథ్ గారు, మాజీ మంత్రివర్యులు చిన్న శ్రీని గారు, ఇక్కడ ఎంపీలు ఉన్నారు. అంటే వారు మోగిపోయే విధంగా ప్రజల పక్షాన నిలబడుతుంది అనేది నిరూపిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రెగ్యులర్ గా జరుపుతాం. త్వరలోనే ఈ 6 జిల్లాలు, ఉత్తరాంధ్ర పరిధిలో 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాలని కూడా ఆ జిల్లాలకు వెళ్ళి అక్కడ నాయకులతో, కార్యకర్తలతో, జిల్లా పార్టీ అధ్యక్షుల నాయకత్వాన కలుస్తాం. గత 5 ఏళ్లలో రైతులు దగా చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. మిర్చి ధరలపై వైసీపీ నేతల విమర్శలను ఆయన కొట్టిపారేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పరుగులు పెట్టిస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అన్ని రంగాలను గాడిలో పెడుతున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారికి రైతు పక్షాన లేరని చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈరోజు గత ప్రభుత్వంలో పెట్టిన బకాయిలు తీర్చింది ఎవరండి? గత ప్రభుత్వంలో రైతుల బకాయిలు తీర్చాల్సిన అవసరం గత ప్రభుత్వం లేదండి. డిసెంబర్లో 2022 డిసెంబర్లో తీసుకున్నటువంటి ప్యాడీకి, 23లో తీసుకున్నటువంటి ప్యాడీకి జూన్ జూలైలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే అవి రైతుల పేమెంట్లు కాదా? దాన్ని ఇచ్చింది ఎవరు? ఈరోజు ఈ సంవత్సరం 48 అవర్స్లో పేమెంట్ రైతులకి ఇచ్చేలాగా వెంటనే చర్యలు తీసుకొని చాలామంది రైతులు ఈరోజు ఆనందంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి కారణం వాళ్ళ తాలూకు పేమెంట్ 48 గంటల లోపల ఇస్తామని చెప్పాము. చాలామంది రైతులకి వితిన్ ఫ్యూ అవర్స్లోనే పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతుల పట్ల, రైతుల తాలూకు అభ్యున్నతి పట్ల ఈ ప్రభుత్వం పనిచేయడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. గతంలో కూడా చేశాము. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు రైతులకు ఇచ్చారు. ఈరోజు హార్టికల్చర్లో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. అలాగే షేడెడ్ నెట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంతేకాకుండా పొలాల్లో సోలార్ బోర్స్ తీసుకొచ్చిన వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారండి? 50,000 రూపాయలు కడితే సోలార్ బోర్స్ తీసుకొచ్చారు. ప్లస్ ఆధునీకరణ, వ్యవసాయం కూడా ఆధునీకరణ చేసే విధానాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకొచ్చారు. రానున్న కాలంలో కూడా మరిన్ని అంశాలపై వ్యవసాయం 30% వృద్ధి రేటు పెంచాలని, ఈరోజు ఏదైతే ఉందో 12% నుంచి ఈరోజు ఈ సంవత్సరంలో 16%, 18% తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని 30% పెంచే దశగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈరోజు రైతు పక్షాన్ని నించొని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే, ఈరోజు ఒక శాసన మండలి ప్రతిపక్ష నేత అంటే బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మిరపకాయ ఇష్యూ, మిరపకాయ యార్డ్లో ఏదైతే ఉందో, మిర్చి యార్డ్లో ఏదైతే ఉందో దాన్ని మాట్లాడుతున్నారు. దానిపై సానుకూలంగా స్పందించలేదండి. మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రతి సమస్యను కూడా అంటే సాల్వ్ చేసే దశగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడారు. అలాగే ఎంపీలకి డైరెక్షన్ ఇచ్చి ఎవరెవరితో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన గిట్టుబాటు రేటు వచ్చేలాగా చేశారు. మనం కూడా చూసాము, రేటు కూడా పెరిగింది. మీరు అంతకన్నా ఇంక చేయడానికి ఖచ్చితంగా ఇంకేమైనా ఉంటే మీరు సలహాలు ఇవ్వాలి. కానీ ఈరోజు ఏదో పాత రాజకీయాలు మాట్లాడుకుంటూ పాత విధానం తీసుకొచ్చి ఏదో హేళన చేస్తే మీ మాట ప్రజలు నమ్ముతారనేది మాత్రం తప్పుబాటే. అన్ని సౌకర్యాలున్న విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఉత్తరాంధ్ర కాకినాడ వరకు 6 జిల్లాలకు చెందిన న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానించారు. విశాఖ జిల్లా కోర్టు ఆవరణలోని నూతన బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవర సత్యనారాయణ అధ్యక్షన జరిగిన సమావేశంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాలకు చెందిన న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖపట్నంలో ప్రిన్సిపల్ హైకోర్టు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. నేను బెవర సత్యనారాయణ, ప్రజెంట్ విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉంటున్నాము. ఈరోజు అంటే 23/2/25వ తేదీని ఈ విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర న్యాయవాదులందరితో కూడా ఒక సదస్సు ఏర్పాటు చేసి
విశాఖపట్నంలో హైకోర్టు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి దానికోసం ఒక కార్యాచరణ రూపొందించి విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయమని డిమాండ్తో వివిధ జిల్లాల నుంచి అంటే పాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి నుంచి చాలామంది న్యాయవాది మిత్రులు వచ్చారు. మా మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. దానికోసం ఏంటంటే ఇక్కడ అనేకమైనటువంటి మౌలిక వస్తువులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ విశాఖపట్నం అనేది చాలా ముఖ్యమైనటువంటి నగరం. ఇండియాలోనే అత్యధిక వేగంగా డెవలప్ అవుతున్నటువంటి సిటీ కాబట్టి, అంతేకాకుండా ఉత్తరాంధ్ర తాలూకా కేసులే హైకోర్టులో చాలా వరకు అంటే సుమారు 43% వరకు ఉన్నాయి. అంతేకాకుండా ఇచ్చాపురం నుంచి అటు విజయవాడ వెళ్ళాలంటే సుమారు 700-750 కిలోమీటర్లు జర్నీ చేసి అనేకమైన ఇబ్బందులు, వ్యయ ప్రయాసాలకి బాధపడవలసిన అవసరం ఉంది, పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని విశాఖపట్నంలో అనేకమైనటువంటి కంపెనీలు, కార్పొరేట్ బాడీస్, అలాగే ఇతరత్ర మౌలిక వస్తువులన్నీ ఉన్నాయి. విమాన ప్రయాణం, అటు షిప్పులు కానీ, లేకపోతే ఇటు రైలు మార్గాలు కానీ, లేకపోతే రోడ్డు మార్గాలు కానీ ఈ విశాఖపట్నం అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. దీనికోసం ఈరోజు ఇనీషియల్గా మీటింగ్ ఏర్పాటు చేసాం. ఇందులో ప్రజలందరినీ కూడా భాగస్వాములుగా చేసి, ప్రజాప్రతినిధులందరినీ కూడా అఖిలపక్ష మీటింగ్ కూడా ఏర్పాటు చేసి, ఏదైనా విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అయ్యేటంత వరకు కూడా మేము మా తాలూకా కృషి కష్టపడి ఏ విధంగానైనా విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ సాధించాలని ఉత్తరాంధ్ర తాలూకా న్యాయవాదులతో పాటు ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరం కూడా కలుస్తామని చెప్తున్నాను. అంతేకాకుండా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది స్టేట్ బైఫర్కేట్ అయినప్పటికి కూడా ఇంతవరకు ఏర్పాటు కాలేదు. ఇటీవల విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం వారు ప్రకటించారు. కానీ ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది విశాఖపట్నం కూడా కావాలని చెప్పేసి మా తాలూకా ముఖ్యమైనటువంటి డిమాండ్. మిత్రులందరూ కూడా ఇదివరకు మా న్యాయవాదులు హైకోర్టు ఈ సాధన సమితి అని చెప్పేసి కూడా పెట్టి వాళ్ళు కూడా కష్టపడి అనేక విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి ఈ విధంగా ఈ కమిటీలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు సహకరించారు. అది విశాఖలో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తుండడంతో క్రిమినల్ చర్యలకు సిద్ధమయ్యారు. అతని ప్రమోషన్స్పై ఏఐవైఎఫ్ యూత్ వింగ్ విశాఖ పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాక్షికి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన సిపి చట్టపరమైన రూల్స్ అతిక్రమించాడని నిర్ధారించారు. అతనిపై క్రిమినల్ చర్యలకు సిద్ధమయ్యారు. స్వార్థం కోసం అమాయకులను బలి చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు నాని తరహా ఆలోచనలు ఉన్న వాళ్లకు జాగ్రత్త అంటూ సిపి శంఖపత్ర బాక్షి వార్నింగ్ ఇచ్చారు. విజయవాడ డివిఆర్ జ్యువెలర్స్ దుకాణానికి చెందిన బంగారం చోరీ చేసింది ఇంటి దొంగలేనని పోలీసులు తేల్చారు. డివిఆర్ జ్యువెలర్స్లో పనిచేసే నాగరాజే స్నేహితులతో కలిసి 5 కిలోల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారంటూ నాటకమాడినట్టు గుర్తించారు. ఈ కేసులో 8 మందిని పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 4 కేజీల 800 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. విజయవాడలోని డివిఆర్ జ్యువెలర్స్ మేనేజర్గా పనిచేస్తున్న నాగరాజు, అదే షాపులో పనిచేస్తున్న యువకులు వారి స్నేహితులతో కలిసి ప్రణాళిక ప్రకారం 5 కోట్ల విలువైన బంగారాన్ని చోరీ చేశారు. మొత్తం 8 మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అందరూ గుడ్ ఈవినింగ్.
సో మనకి లాస్ట్ సాటర్డే మనకి 5 kg 4.9 kg గోల్డ్ థెఫ్ట్ అయింది. స్నాచింగ్ చెప్పొచ్చు, థెఫ్టింగ్ చెప్పొచ్చు. సో తర్వాత మనకి అంటే కొంచెం ఛాలెంజింగ్ అన్న కేసు అయింది. ఎందుకంటే ఎవరు దాంట్లో విక్టిమ్ ఎవరి దగ్గర నుంచి ఈ 5 kg గోల్డ్ ఉన్న బ్యాగ్ పోయిందో ఆ ప్లేస్లో కామన్ ఆత్మకూరు జంక్షన్లో ఉన్న స్పీడ్ బ్రేకర్ దగ్గర రాయింది. అక్కడ షాప్స్ ఉన్నాయి, అక్కడ చాలామంది రోడ్ షాప్ పెట్టి అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. తీసుకున్నప్పుడు ఎవరు దగ్గర నుంచి బ్యాగ్ పోయిందో వాళ్ళు అరవట్లేదు, ఎవరిని పిలవట్లేదు. వాళ్ళు ఓనర్కి మాత్రం కాల్ చేసి ఇలాగా గోల్డ్ దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు, స్నాచ్ చేసుకొని వెళ్ళిపోయారు అని చెప్పడం జరిగింది. ఇంతే కేసు. యాక్చువల్లీ తర్వాత మనము కొన్ని ఇన్వెస్టిగేషన్ దీంట్లో రకరకాలు చేయడం జరిగింది. మనకు జరిగినది విజయవాడలో స్టార్ట్ అయింది. జైహింద్ కాంప్లెక్స్ నుంచి అక్కడ ఉన్న ఒక జ్యువెలరీ షాప్ నుంచి ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఆత్మకూరు జంక్షన్ వరకు కూడా మనం దీన్ని ఇన్వెస్టిగేట్ పాయింట్ బై పాయింట్ చేయడం జరిగింది. చివరికి మన దర్యాప్తులు మనకు 6 teams మనం పెట్టుకోవడం జరిగింది. అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, సిసిఎస్ డిఎస్పీ, ట్రైనింగ్ ఏఎస్పీ, తర్వాత మన ఎస్డిపిఓ నార్త్, ఇంకా అంటే చాలామంది ఇంపార్టెన్స్ ఉన్నారు. ఇన్స్పెక్టర్స్ చాలామంది దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో అందరితో పాటు 6 different teams ఫామ్ చేయడం జరిగింది. సో టీమ్ ఫామ్ చేసిన తర్వాత దీంట్లో మల్టిపుల్ యాంగిల్స్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకి దీంట్లో నాగరాజ్ ఎవరు దీనికి 5 kgని 4.9 kgని క్యారీ చేశారో వాళ్ళు. ఒకే పోలికలతో కనిపించే కవలలను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎవరెవరనేది గుర్తుపట్టడం కష్టం. ఒకే రోజు నిమిషాల తేడాతో పుట్టి పెరుగుతున్న వారిని గుర్తించడం వారి తల్లిదండ్రులకు ఇబ్బందిగానే ఉంటుంది. విశాఖ వేదికగా ట్విన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 50 మందికి పైగా కవలలు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇద్దరూ ఒకే రూపంలో ఉండటం, ఇలా 50కి పైగా కవలలు పాల్గొనడం చూపరులను ఆసక్తి గురిచేసింది. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని నిర్వాహకులు రామరాజు, లక్ష్మణరాజు, రామ్ లక్ష్మణులను అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా దేశ ప్రయోజనాలకే బడ్జెట్లో ప్రాధాన్యత. కేంద్ర బడ్జెట్లో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. గ్రూప్ 2 పరీక్ష గందరగోళానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాట మారుతుందన్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఐదేళ్లు రైతులను దగా చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. విశాఖలో ఏకగ్రీవ తీర్మానం చేసిన 6 జిల్లాల న్యాయవాదులు. చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం 69 టీవీ తెలుగు.